ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈరోజు అనేది వృషభ రాశి వారు 2025వ సంవత్సరం జూలై 29వ తేదీన ఈ వార్తను విని అస్సలు తట్టుకోలేరు. అయితే ఎటువంటి వార్తను వీరు వింటారు, అలాగే ఈ రోజు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉన్నారు. అలాగే వీరు అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే ఏదైనా సాధించాలని అనుకుంటే సాధించేంత వరకు పట్టుదలను వదిలిపెట్టరు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించుకున్న తర్వాతనే ఏ కార్యసాధనైనా మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవిత ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక జీవితంలో కొన్ని ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో ఉంటాయి. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ విషయాన్ని విని మీరు అస్సలు తట్టుకోలేరు. అది మీకు అతిపెద్ద ప్రమాదం జరగబోతుంది, ముంచుకు వస్తుంది. ఈ రోజు అనేది రేపు మీరు ఎంగేజ్మెంట్ ఎంజాయ్లు చేస్తారు. ఇక రేపటి రోజున మీ జాతకం ప్రచారం చేసుకున్నట్లయితుంది కనుక మీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినప్పటికీ మీకు అంటే మీ యొక్క సంతోషం కోసం వచ్చే అటువంటి ఆనందం పొందగలుగుతారండి. అంటే ఎంగేజ్మెంట్ ఎంజాయ్ అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ప్రతి వ్యాపారాలలో మీకు మీ యొక్క తండ్రి సలహాలు అనేది తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఎన్నో ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి. మీ యొక్క రోజువారీ యాంత్రిక జీవనాన్ని అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితులతో బయటకు వెళ్ళండి. అంటే ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. మీ యొక్క మనస్సు ఉండే అటువంటి ప్రెషర్ అన్నీ కూడా కంట్రోల్ చేస్తారు. అవునండి, ఇంకొకటి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రేమలో విజయం సాధించాలని ఇది వరకు ఒకరితో తమను తాను గుర్తించే విధంగా సహాయం అనేది చేయండి. అనవసర పనుల వల్ల ఈరోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృధా అవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా వెచ్చదనాన్ని మీరు ఈ రోజు అంతా కూడా అనుభవిస్తారు. ఈ రోజుల్లో కుటుంబంతో గడపడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీ యొక్క కావలసినటువంటి వారితో ఆనందంగా గడపడానికి ఇది మీకు చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. అంటే ఒక అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటుంది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రేపటి రోజులో అస్సలు ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటుంది. దీనివల్ల ఎటువంటి ప్రమాదం చోటు చేసుకుంటుంది, ఎటువంటి ఎదుర్కొనవలసి వస్తుంది, ఎటువంటి మార్పులు మీ జీవితంలో అనేవి చోటు చేసుకోబోతున్నాయి అంటే ఈ పూర్తి అంశాలు ఇప్పుడు మనం వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. రేపటి రోజున మీరు అనేది ఒక విషయం అస్సలు విని తట్టుకోలేరు. అయితే మీ జీవితంలో ఏం జరుగుతూబోతున్నాయంటే, ఏ అంశాలు చోటు చేసుకోబోతున్నాయంటే, మీరు సఖ్యతగా ఉంటే, మీరు ఎంతో
మీ చేతిలో మోసపోయేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వారు ఎవరైనా కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు, బాగా కావలసిన వారు కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు. ఈ విధంగా మీరు అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ప్రమాదంలో కూరుకుపోయే అటువంటి సమయం అయితే ముందుకు వస్తుంది. ఎవరైతే దీన్ని పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఏదైతే చెప్పాలి. అయితే మీ యొక్క ఎవరైతే సలహాలు ఇస్తారో, అంటే వారికి ఇతరులకు చెప్పకుండా అటువంటి విషయాలను ఎవరితో షేర్ చేసుకుంటారో, మీరు ఎటువంటి విషయాలను మీరు మూడో వ్యక్తి గురించి దగ్గర ప్రసవిస్తారో వాళ్ళు అనేది ఇంకొక వ్యక్తికి షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మూడో వ్యక్తి దగ్గర బయటకు వెళ్ళడం, లేదంటే మరో మూడో వ్యక్తి విషయాలు కూడా వీటిని అనేది ఇంకో వ్యక్తికి చెప్పడం వలన మీకు వీటి ద్వారా సమస్యలు క్రియేటివిటీ చేసే వాటికి మీ జీవితంలో ప్రయత్నిస్తున్నారు. వీరి విషయం పట్ల మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గరైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలను లేదా మూడో వ్యక్తికి పచ్చి మాట్లాడకండి. ఈ విషయాలు చెప్పారంటే ఆ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఒక గమనీయకమైన అయితే పూర్తి భరోసా అనేది ఉండాలి. లేదా అటువంటి వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో పెద్ద సమస్యలకు గురి అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కేవలం మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు మీకు అనేది చెడును కోరుకుంటున్నామటువంటి వ్యక్తులు ఏ వ్యక్తులు ఉన్నారో వారికి దూరంగా ఉండాలి, దూరం చేసుకోవాలి. వారే ఒక్కసారి గమనించాలి, చూడాలి, ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఇక మీరు అనేది ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తలు పాటించాలి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన పరిహారాలు. ఇక ఈరోజు అనేది మీకు శివదేవ నామస్మరణ మంచి చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా మంచి ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారండి. ఇక మీకు అనేది విష్ణు సహస్ర పారాయణం, దుర్గాదేవి చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు ఒక దేశీయ గోమాతను తెచ్చి దానం చేయడం వలన మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. మీకు సూర్యాష్టకం మేలు చేస్తుంది, సూర్య నమస్కారం చేయండి. మీరు అంతా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే ఈరోజు అనేది శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవి వారిని ఆరాధించండి. అంత పుణ్య ఫలితం ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.